గేమ్స్ పార్టీ చిత్రీకరించామని దిల్రాజు గారు అన్నారు. అలాంటిది వ్యక్తి ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తారా? మన పుష్ప సినిమాలో ఆవిడ చనిపోయిందని కదా ఏమన్నాడు కదా, 2 కోట్లు వాళ్ళు 5 కోట్లు వాళ్ళు 10 కోట్లు వాళ్ళు ఆఖరికి ఏమన్నారు తెలుసా? రష్మకిని తీసుకెళ్లి ఆ చనిపోయినటువంటి ఆ రావితాల భర్తకి ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు సార్. అంటే అటువంటి మాట, అంటే ఇదంతా చేసినవారు సార్. బొమ్మరిలో ప్రకాష్ రాజ్ గారు కుటుంబ సిద్ధార్థకి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది సార్, అంతా మీరే చేశారండి. ఇక్కడ చేసినంత కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రతిదాన్ని కెలికి వాసన చూడటం, ప్రతిదాన్ని కెలికి వాసన చూడటం అంటే పవన్ కళ్యాణ్ గారికి అలవాట్లో ఉంది. ఎప్పుడు ఏమంటే సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, సినిమా ఇండస్ట్రీలో హీరోలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు కానీ తొక్కు స్లాట్లో జరిగితే చనిపోతారు. వాళ్ళకి ఆ యొక్క సినిమా యూనిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చేవారండి. ఎప్పుడు జరగలేదండి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కానీ దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసినారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. నేను ఒక ప్రశ్న అడుగుతా లక్ష్మణ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు బట్టతలకి మోకాలికి మూడేసే వారం షిప్కి దీనికి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు. రోడ్డును సీజ్ చేస్తారు, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? రోడ్డు బాగు చేసుకుంటాం. మీరు అడగాల్సింది ఏంటి? మేము 5 ఏళ్ల పాలన, ఒక్క నిమిషం మా 5 ఏళ్ల పాలనలో మేము రోడ్లు ఉన్న రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నింటినీ ధ్వంసం చేసాం, మీరు వాటిని రిపేర్ చేసి బ్రహ్మాండంగా చేయండి అని అడగండి, వాళ్ళు చేస్తారు సార్. అక్కడ లాజిక్ ఉంది సార్. సీజ్ ద షిప్ అంటే ఇప్పుడు సీజ్ ద షిప్ అంటే 55 రోజుల తర్వాత వదిలేశారు కదా సార్. అలాగే సీజ్ ద రోడ్ అంటే ఆ రోడ్ బాగా అయిన తర్వాత విడుదల చేయండి అని అర్థం. రోడ్డు బాగలేదు కదా ముందు సీజ్ చేయండి, అటు వెళ్ళడం మానేస్తారు. రోడ్డు బాగా అయిన తర్వాత ఆ సీజ్ ని తీసేయండి, అందుకే సీజ్ ద రోడ్ అని చెప్పారు. శ్యామలా గారు తప్పే ఉంది, అలా అర్థం చేసుకోవాలి కదా. క్లోజ్ ద రోడ్ అనాలి, సీజ్ ద రోడ్ కాదు. సీజ్ ద రోడ్ కాదు, రోడ్ క్లోజర్ లో ఉన్నది మరమ్మతులు జరుగుతున్నాయని బోర్డులు పెట్టాలి, అది అడగాలి మీరు. అక్కడ దానికి అర్థం ఏంటంటే దానికి వ్యంగ్యంగా మన ఆయన ఒక సెటరికల్ గా వేయాలి కానీ ఆయనకు అర్థం అవ్వాలి, ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో శ్యామలా గారు చాలా చక్కగా చెప్పారు. రోజుదాని ఇది మనసు వర్క్ జరుగుతుందని ఖచ్చితంగా నాటి అలవడను మనం బోట్లు పెడతాం, దాని గురించి రాదు. అక్కడ ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో శ్యామలా గారు చెప్పారు, తప్ప ఉందని నేను ఎవరు చెప్తానండి వాళ్ళతో గారు. ఇక్కడ ఎందుకు సినిమా